రాజకీయాల్లో జెండా మోసే ఏ కార్యకర్త అయినా, అది బజార్లో 10 ఏళ్లకు సంబంధించి 50 ఏళ్లకు సంబంధించినటువంటి కార్యకర్త కానీ, లేదా పంచాయతీ వార్డు మెంబర్ కానీ, లేదా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్ కానీ, ఎవరి స్థాయిలో వారు రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళలాగా మట్టి అమ్ముకుని, చెత్త అమ్ముకుని, అదమ్ముకుని, ఇదమ్ముకుని సారా బ్రాండీ మీద డబ్బులు సంపాదించుకోవాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఏం కోరుకుంటాం? పరపతి కోరుకుంటాం, మర్యాద కోరుకుంటాం, 10 మంది మన దగ్గరికి వచ్చి పని కావాలని కోరుకుంటాం. రాజకీయాల్లో ఎందుకు తిరుగుతాం? మన బజార్లో, మన గ్రామంలో, మన పంచాయతీలో, మన వార్డు పరిధిలో మన దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టయ్యా, తమ్ముడు నాకు ఈ పని చేసి పెట్టు తమ్ముడు, కూర్చోవా కాసేపు, నీతో పాటు నాకు కూడా నేస్తే నేను కూడా మాట్లాడుతూ ఉండేవాడిని, బాగుండేది కదా. ఎంఆర్ఓ ఆఫీసులో పని కావాలి, లేదా ఎండి ఆఫీసులో పని కావాలి, పంచాయతీ ఆఫీసులో పని కావాలి. ఈ పనులు బాబు ఏంటే నువ్వు అంటే ఆ పని చేయటం ద్వారా రేపు వెళ్ళి పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఏంట్రా టిమ్లాడుతున్నావు, మొన్న నీకే కదా పని చేయించాను, నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయిని ఇడిపించుకొచ్చాను, ఏంట్రా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, ఏంట్రా ఏం చేస్తున్నావు అని దబాయించే హక్కు, బలం కార్యకర్తలకు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం ఆలోచన చేసుకున్నాడంటే, నేనిచ్చే ప్రతి పథకం, గవర్నమెంట్లోకి వస్తే నేను ఇచ్చే ప్రతి పథకం రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే రాజకీయ కార్యకర్తల ద్వారా వెళ్తే అది చేరదు. ఎందుకని? నేనే ఒక కార్యకర్తని, మీ ఊర్లోని మీ నియోజకవర్గంలో ఒక పంచాయతీలో ఒక కార్యకర్తని, నన్ను ఎవడో రోజు సాయంత్రం పూట తెలుగుదేశం వాడు ఎవడో నన్ను తిడతా ఉంటాడు, జగన్ని తిడతా ఉంటాడు, అనిల్ని తిడతా ఉంటాడు, గవర్నమెంట్ పథకాలు ఇవ్వని వచ్చింది, నేనేం చేస్తాను? ఫస్ట్ ఆడి ఇంటికి కత్తిరేసేస్తాను. ఊరుకుంటానా? చెప్పండి ఎవరైనా. నేను మనిషినే కదా, మన చేతికి ఇచ్చే అని చేస్తాం. వీడు తాగి జగన్ తిడుతున్నాడు, అనిల్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, ఏంట్రా వీడికి ఇచ్చేది పక్కన పెట్టండి అంటాడు, పక్కన పెట్టండి అంటాం, అంతే కదా. జగన్ భయపడింది కూడా దానికోసమే. అందుకోసమే మిమ్మల్ని మీ ఇళ్లలోని, మీ కుటుంబాల్లోని మనిషినే సచివాలయం ఎంప్లాయీ కింద, మీరు వాలంటీర్ కింద ఇవ్వండి అని చెప్పాడు. మీరు సూచించిన వాళ్ళే వాలంటీర్గా ఇచ్చి రూల్ పెట్టి రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమే ఓటు అడిగాం. జగన్ కూడా అదే చేశాడు. కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి మనకేంటంటే, అరే మనం గవర్నమెంట్ వచ్చింది, పోట్లాడాము, గవర్నమెంట్ తెచ్చుకున్నాము, ఇదంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. పరపతి ఎవడకాడు వాలంటీర్ పేరు చెబుతున్నారు తప్పితే మన పేరు ఎవడు చెప్పట్లేదు, మనకి ఓటర్ మీద గ్రిప్పు దొరకలేదు అని చెప్పినటువంటి బాధ తప్పితే ఎవడు గాలికి వదిలాడు? ఎవరు గాలికి వదల్లా. జగనేం గాలికి వదల్లా. తను ఒక ఆలోచన అనుకున్నాడు, ఒక పందా అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. అంటే రాజకీయాల నాయకుల ద్వారానే పథకాలు వెళ్తే మనోళ్ళకి పట్టుంటది అనే దానికి భిన్నంగా మనం రాగద్వేషాలకు అతీతంగా ఏ పార్టీ ఓడైనా రూల్ ప్రకారం పంపాలి అనుకున్నాడు. కాబట్టి అది మనకు తప్పు అయింది తప్పితే గాలికి ఏం వదలలేదు. కాకపోతే మనకు బాధ ఏంటంటే, నేను పోటాడి గవర్నమెంట్ని గెలిపించుకున్నాను, చివరికి అధికారం నా చేతిలో లేకుండా అయిపోయింది అనేటువంటి బాధ తప్పితే జగన్ మన్నేం అన్యాయం చేశాడు? ఎవరినేం అన్యాయం చేయలేదు. మీ అందరి భావన అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు? లేదు, అల్టిమేట్గా 2.0 మన గవర్నమెంట్, రేపు గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది?
ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికోడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప మెయిన్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. అట్టా కాదు, ఎన్ని చేస్తే నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి రండి. ఎవడు వేసేది? సర్లే నువ్వు ఆగయ్యా, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నీకెంత ఉందండి? చాలామంది తెలుసు, మాకు సొల్లు కబుర్లకి చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇవన్నీ నేనేదేంటంటే ప్రజలకి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి ఒక రాజకీయ పార్టీగా. అనుకున్నావులే, శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. రోజు అదే పని, రోజు అదే పని ఏంటి మనకి? మారండి కార్యకర్తలు, రోజు అదే పని కాదు కదా. అది కాదు కదా మన లక్ష్యం. ప్రజల మనసులు గెలవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అంతేగాని ఇది సమాజం ఒప్పుకోదు, ప్రజలు మన్నించరు మనల్ని. అలా సరదాగా ఒక్కసారి ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది జగన్ గారు. అంతేగాని మనం అదే లోకేష్ లాగా ఎర్ర బుక్ అంటే చెప్తున్నా, ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. ఈ ఎర్ర బుక్కుతోనే ఊరేస్తారు. ప్రజలకు కావాల్సింది ఎర్ర బుక్కు లేకపోతే రప్ప కాదు. ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసేవాడు కావాలి. జగన్ కన్నా మంచి చేసేవాడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవడో లేడు. ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఉన్నాడు జగన్ కన్నా ఎక్కువ చేసేవాడు. అది గమనించుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అనే మదంతో ఎలా విర్రవీగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, మన కార్యకర్త చనిపోయాడు,